అమ్మగారు సాక్ష్యం చెప్తున్నారు. గత పోయిన వారం, అంతకుముందు వారం, 2 వారాలు అమ్మగారు ఇక్కడికి వచ్చింది. మీరు చూశారు. అసలు చాలా నీరసంగా ఉండి భయంకరమైన పరిస్థితిలో ఉంది. అసలు మనం ఏం చెప్తున్నా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో చాలా సీరియస్గా వచ్చిందనమాట. ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, నిలబడలేకపోవటం, ఏడవటం, మరి ఇంట్లో కంగారు చేసేయటం. వీళ్ళందరూ నాకు ఫోన్లు చేయటం. ఫాదర్ గారు, వీళ్ళ కొడుకు ఫాదర్ గారు అన్నమాట, పోయిన వారం కూడా వచ్చారు. అయితే అమ్మ చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లకు, స్వస్థత గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నారు. నేను గత కొన్ని రోజులుగా అంతు చిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఎంతమంది డాక్టర్లు కలిసినా వారిని సంప్రదించినప్పుడు వాళ్ళు అనేక రకాల టెస్టులు చేసి అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు. కానీ నాలో ఉన్న అనారోగ్యం మాత్రం కనుక్కొని లేకపోయారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అంతా బాగానే ఉంది అని ఆ డాక్టర్లు చెప్తున్నారు. కానీ అమ్మ అయితే హార్ట్ ఆయాసం రావటం, కంగారు పడిపోవటం, నిద్రపోకుండా ఉండటం, అందరినీ కంగారు చేయటం, ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఫాదర్ గారు ఫోన్ చేసి నాతో చెప్పారు, అయ్యా అమ్మగారు వస్తున్నారు ఫాదర్ గారు, మీరు కొంచెం చూడండి అని చెప్పినప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను చెప్పానమ్మా, ఓకే నేను ప్రార్థన చేస్తాను, చాలా ఇబ్బంది పడుతున్నావు, ఒకసారి టెస్టులకు వెళ్ళండి, నేను ప్రార్థన చేసి పంపిస్తున్నాను, మీరు వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పాను. నేను మొదటి వారం వచ్చినప్పుడు నేను బలంగా అమ్మ పైన చేతులు ఉంచి, సిలువ ఉంచి బాగా ప్రార్థన చేశాను. ఎందుకంటే విశ్వాసంతో మీరు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఎక్కడ కావలసిన ఆరాధన నీకు దొరుకుతుంది, కావలసిన ప్రార్థన మీకు దొరుకుతుంది, కావలసినంత స్వస్థతను దేవుడు మనకి ఇక్కడ అనుగ్రహిస్తాడు. ఈ ప్రాంతంలో ఈ స్వస్థత శాలను దేవుడు ఏర్పాటు చేశాడంటే మీ అందరి కోసమే, మీ అందరికీ విడుదల కావాలని, మీ అందరికీ స్వస్థత కావాలని. ఇలాంటి రోగస్తులు, ఇలాంటి అంతుపట్టని రోగాలతో ఎంతమంది ఎల్లో ఉండి కృంగిపోతూ చివరికి మరణిస్తూ కూడా ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఇక్కడ ప్రత్యేకమైన స్వస్థత శాలను ఏర్పాటు చేసినప్పుడు కొన్ని సైతాలను ఏం చేస్తాయి అంటే, అనేక మందిని ఒక చోట విన్నాను నేను, అటెండెన్స్ అంట ఆ చర్చిలో. ఈయన వచ్చాడా, ఈ దీక్ష చేశాడు, ఈయన వచ్చాడా, రాలా, ఆబ్సెంట్, దీక్ష చేశాడు. మరి ఈ 45 రోజులు అటెండెన్స్ చేస్తాడు, మిగతా రోజులు ఈ 45 రోజులు అటెండెన్స్ చేస్తారమ్మా. ఈయన వచ్చాడా, ఈయన రాలేదా, ఈయన వచ్చాడా రాలేదని. మిగతా రోజు అటెండెన్స్ చేయడా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జనాలను ఆధ్యాత్మికంగా బలపరిస్తే, జనాల్ని విశ్వాసంలో బలపరిస్తే అటెండెన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే వచ్చారు, ఎక్కడున్న సరిహద్దులు దాటి వెళ్ళిపోయిన ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని వచ్చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడినప్పుడు. ఒక సేవకుడు విశ్వాసులను బలంగా ఆధ్యాత్మికంగా బలపరచాలి. మీరు ఎక్కడెక్కడి నుంచో, తుమ్మగూరు నుంచి వస్తారు, ఎక్కడది తెలంగాణ బోర్డరు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన రాయలసీమ, ఎన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు? దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తారు. నేను ఎవరో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో నాకు తెలియదు. చూడండి, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మన బలపరచడానికి, హృదయాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ 45 రోజులు అటెండెన్స్ చేస్తారు, ఈయన వచ్చాడు తర్వాత 45 రోజుల తర్వాత వదిలేస్తారు వాళ్ళని. అదంటే పరిస్థితి లోకంలో. కానీ చూడండి, అమ్మకి చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసి, అమ్మ మీరు టెస్టులకు వెళ్ళిపోండి, ఒకసారి మొత్తం టెస్టులు చేయించేయండి అని నేను ఆదివారం ప్రార్థన చేసి పంపించాను. తర్వాత టెస్టులకు వెళ్ళారు, 2వ రోజు టెస్టులకు వెళ్ళారు. అవన్నీ కూడా టెస్టులు అన్నీ కూడా నార్మల్గా వచ్చేసినాయి. ప్రైజ్ లార్డ్. ముందు దేవుడు ఆవులో ఉన్న శరీరంలో ఉన్న బలహీనతలు అన్నీ కడిగేశాడు. ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా వచ్చింది. ముందు నేను అన్నాను, ప్రభా శరీరంలో ఏమైనా బలహీనత ఉంటే, ఏమైనా రోగాలు ఉంటే ముందు నువ్వు స్వస్థపరచు ప్రభువా. ఏ రిపోర్టు చూసినా అన్నీ నార్మల్గా రావాలి ప్రభా. నేను ప్రార్థన చేసి పంపించాను, అన్నీ నార్మల్గా వచ్చినాయి. కానీ బిడ్డ ఇంకా బలహీనంగా ఉంది. అది చెప్తుంది, నాలో ఉన్న అనారోగ్యం ఏంటో, గుండెల్లో బాగా విపరీతమైన మంటలు రావటం, ఆ మంటలు ఎక్కువ అయినప్పుడు గుండె అంతా బరువుగా ఉండటం, బాగా వేగంగా కొట్టుకోవటం, ఆ గుండె వేగం అయినప్పుడు స్పృహ తప్పి పడిపోవటం, ఈ విధంగా జరుగుతున్న సమయంలో నాలో ఒక రకమైన భయము కలిగింది. ఆ భయం నన్ను బాగా కృంగదీసేసింది. చూడండి, గుండు కొట్టుకోవడం, గుండెలో మంట, పడిపోవటం. నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు నైట్, అయ్యా అమ్మ పడిపోయింది,
ఏమైంది, గుండెలో నొప్పి వచ్చి పడిపోయింది, భయం వేస్తుంది, హార్ట్ అటాక్ ఏమో, హార్ట్ స్ట్రోక్ ఏమన్నా వచ్చేద్దామని. కానీ ప్రార్థన ఆ బిడ్డ చుట్టూరు ఒక కంచెలాగా మేము వేసేసాం. ప్రార్థన గురించి బలంగా మేము ఎందుకంటే 2-3 సార్లు కనిపించినప్పుడు మేము ఎలా ప్రార్థన మర్చిపోతాం? ఈ 2-3 సార్లు వచ్చి ఏడ్చింది, కన్నీరు కార్చింది, ఫాదర్ గారు ప్రార్థన చేయండి అంది, వేదన పడింది. అలాంటప్పుడు మేము మర్చిపోం. ఒక ఆమె వేదన పడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నాము, నువ్వు ఎక్కడో ఉండి ఫోన్ చేసి నన్ను ప్రార్థన చేయండి ఫాదర్ అని, నీ మొహం నాకు తెలియదు, నా మొహం నీకు తెలీదు. అర్జెంటు సమయంలో ప్రార్థన చేస్తాం. కనీసం గుడికి రండి అమ్మ, నిన్న ఎవరో ఫోన్ చేసి ఫాదర్ గారు మా పరిస్థితి ఇది అన్నాడు, విజయవాడ రండి అన్న, మేము అంత దూరం రాలేమని అన్నాడు. సరేలని ఫోన్ పెట్టేశాను. అంటే రెడీమేడ్గా అయిపోవాలి అందరికీ ఫోన్ ద్వారా. కానీ పరిస్థితిలో, కష్టమైన పరిస్థితులు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, ప్రార్థన చేస్తాం. హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. చూడు, ఇలాంటి సమస్యలతో ఈ బిడ్డ ఉన్నప్పుడు నిజంగా పోయిన వారం కూడా చాలా బలహీనంగా ఉండిపోయింది, చాలా వేదన పడిపోతుంది, అసలు తట్టుకోలేనని భయము. కానీ చూడండి, ఆ సమయంలో నేను దేవునికి మొరపెట్టగా, నా కుటుంబ సభ్యులతో ప్రార్థన చేయగా దేవుడు నాకు స్వస్థతను దయచేశారు. నన్ను ఇక్కడికి 3 వారాలుగా తీసుకుని వచ్చారు. నా కుటుంబ సభ్యులు మరి నా కోసం ప్రార్థన చేసిన జైవీర స్వాముల వారికి, మీ అందరికీ మరీ ముఖ్యంగా నాకు స్వస్థతను దయచేసిన ప్రభువుకి మరియు మరియ తల్లికి నా వందనాలు, కృతజ్ఞతలు. నన్ను దీవించినట్లు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ కుటుంబ సభ్యులను దీవించబడును గాక. చూడండి, అమ్మ చెప్తుంది కుటుంబ సభ్యులతో 3 వారాలు ఇక్కడికి వచ్చింది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఏమీ లేదంటున్నారు. కానీ ఈమెకి గుండె నొప్పి పడిపోతుంది, ఆయాసం వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి 3 వీక్స్ 3 వారాలు వచ్చారు. 3 వారాల్లో దేవుడు అమ్మ పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. ఎంత గొప్ప అద్భుతం! మరి అమ్మ పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యం బట్టి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. పర్లేదమ్మ, అప్పుడు అసలు ఇట్లా నిలబడలా, ఏమే పడిపోవటమే పనిని. కానీ చూడు ఎంత ధైర్యంగా వచ్చిన, పట్టుకుని తీసుకొచ్చారు, మోసుకొచ్చారు. పోయిన ఆదివారం అమ్మని నేను చెప్పాను, ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు వచ్చే వారం సాక్ష్యం చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు తాగుతున్నాడు అని చెప్పాను. చూడు, గొప్ప సాక్ష్యం దేవుడు అమ్మ పట్ల చేశాడు. ప్రభువు అమ్మ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు తెలియపరిచి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ఓకే.